పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. సుబ్బు గారు నిన్న శివ చౌహాన్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు. బహుశా మీరు మొత్తం విని ఉంటారు. ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నా అంటే ఈ 30 రోజుల నుంచి తనపై వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పూర్తి బురద జల్లేటివే, అవాస్తవము. ఈ స్కామ్తో నాకు కానీ మా అక్కకు కానీ ఎలాంటి సంబంధము లేదు. ఆ ఫోటో జస్ట్ ఆ రోజు ఏదో తీజ్ పండగ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు నేను సరదాగా దిగింది, అది జూన్ 9వ తేదీ తీసిన ఫోటోనే అని ఆయన చెప్తున్నాడు. ఏంది అసలు దీన్ని, ఈ ట్విస్ట్లు ఏంటి అసలు ఈ కేసులో? అసలు మొట్టమొదటిగా ఇంత పెద్ద కేసుని మీడియాలో అంటే మీడియా మిత్రులకు నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణాన్ని బయటకు తీసుకురావడంలో మీడియా నాతో పాటుగా మీడియా ముఖ్య భూమికి పోషించింది. డిజిటల్ మీడియా అందులో ఐ డ్రీమ్ ఒకటి నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ను బయటకు తీసుకురావడంలో నాతో పాటు చాలామంది, నాస్తిక్ రాకేష్ అని, భాను అని, అనిల్ అని, తర్వాత ఇట్లా చాలామంది, రానా, ఇట్లా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో పాటుగా ఐ డ్రీమ్ చాలా ముఖ్య భూమికి పోషించి నిజంగా ఐ డ్రీమ్కి నిజంగా నా నమస్కారాలు. అయితే నిన్న పెట్టినటువంటి ఈ ఏదైతే ప్రెస్ మీట్ ఉందో శివ చౌహాన్, అదంతా తప్పు తడక అంతా అల్లినట్టు. ఎలా అంటే మొదట్లో వాళ్ళక్క విక్టిమ్ కార్డు వాడింది, తర్వాత కొలం కార్డు, క్యాస్ట్ కార్డు యూజ్ చేశారు, తర్వాత విమెన్ కార్డు యూజ్ చేశారు. ఈ అబ్బాయి వచ్చి అసలు అప్రస్తుతమైనటువంటి ఒక అంశానికి మతాన్ని జోడించడం అనేది, ఆలయానికి ఏంటి అసలు దీనికి ఏంటి సంబంధం అంటే ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు మతాన్ని కూడా తీసుకొస్తున్నారు. సో ఇక ఆఖరి ప్రయత్నంగా మతాన్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారు రోజుకి అని. నేను ఏమంటానంటే నిజంగా మీ దగ్గర తప్పులు ఇవ్వు, నిజంగా మీ దగ్గర ఎటువంటి పాపం పుణ్యం తెలీదు, ఇప్పుడే ఈ వేదికగానే నేను మీకు ఆహ్వానం పలుకుతున్నా, రండి కూర్చొని మాట్లాడదాం. నేను ఈ కోర్టులో మీ మీద వేసిన కేసులన్నీ వాపస్ తీసుకుంటా. మీరు తలుచుకుంటే సరే, మీకు సంబంధించి మీకు ఏ పాపం పుణ్యం తెలియదు కదా, మైక్రో ఫైనాన్స్ జరిగింది అయితే మీ పేర్ల మీదే కదా, సరే మీరే లేరనుకుందాం అండి, వాళ్ళ తమ్ముడు మంగ్లీ గారే లేరనుకుందాం, మీ పేరు మంగ్లీ గారి పేరు మీదే కదా జరిగింది. సో అలాంటప్పుడు సామాజిక బాధ్యతగా ఆవిడ వాళ్ళందరినీ పిలిపించి ఎవరెవరైతే ఈ డబ్బులు దండుకున్నారో వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి, సరే రూపాయి ఇచ్చినోడు కాదు 30 ఇచ్చేయండి ఆమె చెప్తోంది కదా, న్యాయం చేయండి బాధితులు. ఎక్కడ ఎలా న్యాయం చేస్తారండి? ఈవిడ ఏం చేసింది, భారీ స్టేట్మెంట్లు, బాధితులకి నేను అండగా ఉంటాను. ఎక్కడ అండగా? పాల్తాండాలో రమేష్ ఆయన చనిపోయారు, రమేష్ నాయక్, ఆయనకి కనీసం సంతాపం అయినా తెలియజేశారా? ఆ ఊరికి వెళ్ళారా, ఆ గ్రామానికి వెళ్ళారా? ఏది బాధితులకు అండగా ఉంటాను అని అంటే షో పుటప్గా ఒక చేసేస్తే స్టేట్మెంట్ పోస్ట్ చేస్తే సరిపోతుందా? నైతిక బాధ్యత ఉండదా? మనం మనుషులుగా పుట్టినప్పుడు ఇంతమంది చనిపోతున్నప్పుడు దాదాపుగా మృతుల సంఖ్య 9కి చేరిందని అంటున్నారు. నేను ఏమంటానంటే 9 మంది చనిపోయారు అంటే అది ఎంత పెద్ద స్కామ్ అయి ఉంటే, లేకపోతే వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవించుంటే చనిపోతారు. రోజు వాళ్ళు చాలామందికి తెలియని అంశం ఏంటంటే, మీడియా ముఖంగా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, వీళ్ళు అంటే 5 కోట్లు 4 కోట్లు ఎలా తెచ్చారు అని అయితే వాళ్ళొక్కళ్ళు కట్టినవి కాదు, వాళ్ళు అందరి దగ్గర కలెక్ట్ చేసినవి, వీళ్ళు ఏజెంట్లుగా ఉండి అందరి దగ్గర కలెక్ట్ చేసినవి. తర్వాత వాళ్ళ ఇంట్లో చుట్టాలి, మొన్న చనిపోయిన రమేష్ నాయక్ కూడా ఆయన క్లారిటీ జనాలకు తెలవాలి. మళ్ళీ చెప్పండి, మీరు ఇప్పుడు ఏదైతే బాధితులు ఆన్ రికార్డు మేము 4 కోట్లు కట్టాం 5 కోట్లు అంటే ఒకవైపు వాళ్ళు పుస్తెలతాడు చూపిస్తూ, అంటే ఎవరు జనాలు చాలా మంది నమ్మట్లేదు అది, వీళ్ళు ఎట్లా కట్టినారు, వీళ్ళకి ఉండటానికి 4 కోట్లు అంటే. ఇప్పుడు సుబ్బు గారు క్లారిటీ ఇచ్చారు దాన్ని. వాళ్ళు రకరకాల వాళ్ళ సోర్సెస్, బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి కట్టిన అమౌంట్ అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు 4 కోట్లు కట్టారండి. ఇప్పుడు అక్కడ వరకు ఎందుకు, మొన్న చనిపోయిన రమేష్ నాయక్ గారే ఉన్నారు, ఆయన 40 లక్షలు కట్టిండు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ అమ్మగారు 90 ఏళ్ళు పండు ముసలి పాపం, ఆవిడకి కళ్ళు కూడా కనిపించట్లేదు, ఆవిడ ఏడుస్తుంది. చూస్తే చిన్న రీగల్ షెడ్. నాకే వచ్చింది, ఎలా కట్టారమ్మా మీరు 40 లక్షలు అంటే? వాళ్ళ భూమి అమ్మేశారంట, తర్వాత వాళ్ళ రిలేటివ్స్ దగ్గర అప్పు తెచ్చారట, బంగారం మొత్తం పూర్తిగా అమ్మేశారట. ఇక మరి అమ్మేసి భూమి అమ్మేసిన అమ్మేసినప్పుడు రిలేటివ్స్ దగ్గర తెచ్చినప్పుడు బంగారం అమ్మేసినప్పుడు 40 లక్షలు అన్నీ అవ్వకుండా ఎలా ఉంటాయి? తర్వాత
43 కోట్లు కట్టినోళ్ళు వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అందరి దగ్గర వసూలు చేసి అరే అవునులే, ఇట్లా ఎక్కువ డబ్బులు వడ్డీ వస్తాయి, వస్తుందని ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక 20 లక్షలు కట్టా, నాకు 2 లక్షలు వడ్డీ వస్తుంది, నేను మా చుట్టాలతో చెప్పా, వాళ్ళు నాకు ఇచ్చారు, ఇచ్చింది వాడికే, కానీ నేను కదా సోర్స్. రమావత్ మధుకి కానీ బాలాజీ నాయక్ కానీ పరిచయం చేసింది నేను కదా, వాళ్ళు నన్ను అడుగుతున్నారు. అట్లా నేను అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన డబ్బులు అట్లా 4 కోట్లు వాళ్ళు ఒక్కళ్ళే ఇచ్చినవి కాదండి. దయచేసి ప్రజలకి ఈ క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ఇంటర్వ్యూ. ఇంకొకటి ఏంటంటే అతను ఇక కులం కార్డు వాడడం వల్ల ఉపయోగం లేదు, విమెన్ కార్డు వాడడం వల్ల ఉపయోగం లేదు, క్యాస్ట్ కార్డు వాడటం కూడా ఉపయోగం లేదు, ఎందుకంటే బంజారాలు 80% ఉన్నారు, వాళ్ళే అపోజ్ చేస్తున్నారు, వాళ్ళు అసహ్యంగా తిడుతున్నారు, వాళ్ళ భాషలోనే మంగ్లీ గారు వాళ్ళని కానీ వాళ్ళందరినీ బాగా తిడుతున్నారు. సో ఇక ఆఖరి ప్రయత్నం ఏంటంటే మొత్తం కార్డు. సో నేను గుడికి వెళ్ళి నేను హనుమంతుడి గుడి కట్టించాను, ఈ నెలంతా అక్కడే ఉంటాను, నా బయోడేటా చెక్ చేసుకోండి, నువ్వేమన్నా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అని బయోడేటా చెక్ చేసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ రోజే పరిచయం అయ్యారట, ఐఎంఎల్ ఆ రోజే పరిచయం అయిన వాళ్ళతో భోజనం చేయగలుగుతారు మనం? ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు భోజనం చేసినారు అనుకుందామండి, ఆమె తన బంజారా జాతి కాబట్టి అభిమానంతో ఆ రోజు పిలిచినా కూడా భోజనం చేసుకున్నాం అనుకుందాం, తర్వాత తనకి ఏమీ తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది, అది పెద్ద అబద్ధం కదా. తన బర్త్డే పార్టీలో మధు ఉన్నట్లు క్లియర్ గా వీడియో కూడా బయటకు వచ్చింది. అసలు ఫస్ట్ తన ఇంటిని ఆ ఆఫీస్ కి ఇచ్చింది ఆమె. ఆ శివ ఇతను కలిసి చాలా సార్లు కలిశారని బాధితులు చెప్తున్నారు. ఇన్ని ప్రూఫ్స్ కళ్ళెదురుగా ఉంటే మాకు తెలియదు, అప్పుడే ఫస్ట్ కలిసిన అంటే. అయితే మీకు ఇంకొక ట్విస్ట్ చెప్తా ఇందులో, చెప్పండి. ఫస్ట్ రోజు నేను ఈ ఇష్యూ గురించి నాకు తెలిసినప్పుడు నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా, మీకు తెలుసు ఆయన, అవును, సో ఆయన ద్వారా మాట్లాడినప్పుడు డైరెక్ట్ రమావత్ మధుని వాళ్ళ తమ్ముని లైన్లో తీసుకుని మాట్లాడేది, నాకు అసలు ఆడెవడో తెలియదు అంత ఫస్ట్. మరి కాంటాక్ట్ నెంబర్ ఎట్లా ఎలా ఉంది? ఇంకోటి ఏంటంటే ఒక 10 నెంబర్లు ఉన్నాయి రమావత్ మధువి బాధితుల దగ్గర, అవి ఏం కలవట్లా, కానీ మంగ్లీ దగ్గర ఉన్న నెంబర్ కలుస్తుంది. ఇది పాయింట్. ఫస్ట్ అసలు ఆడెవడో నాకు తెలియదు అంది, 1 లైన్లోకి తీసుకుంది. వాడెవడో నాకు తెలియదు. మొన్న కూడా నేను కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈవిడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా అందరు మీడియా ముఖంగా అంది, ఆ మధు నాయక్ ఎవడు, ఈ బాలాజీ నాయక్ ఎవడు, ఈ హిమాకాంత్ రెడ్డి ఎవడు, ఈ సుబ్బు ఎవరు వీళ్ళంతా అనంది. చూడండి మీడియా ముఖంగా, అది ఆన్ రికార్డు అని. ఈ తర్వాత నేను ఒకసారి రిలీజ్ చేశా, ఏది తన బర్త్డేలో ఉన్నప్పుడు రమావత్ మధుని నేను రిలీజ్ చేశా, ఐ డ్రీమ్ లో రిలీజ్ చేశా, అన్ని ఛానళ్ళకి రిలీజ్ చేశా, సైలెంట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు ఓకేనండి, వాళ్ళ తమ్ముడే అండవు, ఏది నేను వెళ్ళా అక్కని పిలిస్తే అక్క రానంటే నేను వెళ్ళా, ఆయన సెలబ్రిటీ, ఆయన వెళ్తే ఆ బిజినెస్ పెద్దగా అవడానికి ఈ మాట అన్నాడు, అక్కను ఫోన్ లో మాట్లాడిచ్చా వెంచర్ ప్రారంభానికి, కానీ ఆమె రానడంతో నేను వెళ్ళా అన్నాడు. నిన్నెందుకు తీసుకెళ్ళారు? ఇప్పుడు మీరు వెళ్ళడానికి, ఇప్పుడు శివ వెళ్ళడానికి అతను సెలబ్రిటీ కాదు కదా, ఇప్పుడు అతను వెళ్ళడం వల్ల అక్కడ గొప్పగా ఏమి, ఇప్పుడు మంగ్లీ గారు వెళ్ళారు అని అంటే తనకి బిజినెస్ పెరిగిద్ది అనుకుంటాం, మంగ్లీ రాలేక వాళ్ళ తమ్ముడు పంపించి, అంటే మంగ్లీ గారు వెళ్ళే ప్రతి ఫంక్షన్ కి వెళ్ళలేక వాళ్ళ తమ్ముడు పంపిస్తున్నారా, ఏది పెద్ద పెద్ద ఈవెంట్స్ కి లేదు అంటే. ఇక్కడ చూడండి ఇది అబద్ధం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మిర్యాలగూడ నుంచి టువర్డ్స్ వాళ్ళు NH65 ఎక్కేస్తే మనకి ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తారు, వెళ్ళే దారిలో మేము ఆగేట. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ షేప్, ఇది కరెక్ట్. ఇప్పుడు అదేంటంటే త్రిభుజాకారంగా ఉంటది, హైదరాబాద్ వచ్చే రోడ్ ఏమో NH65 ఎక్కేది. సో దేవరకొండ నుంచి వెళ్ళి మీరు దేవరకొండలో పాల్ తాండా ఎక్కడ, ఇది మన ఒద్దిపట్ల తాండాకి ఎట్లా వెళ్ళారు, అది దారిలో కాదు కదా, హైవే ఇటు ఉంది, ఇటు మీరు వెళ్ళింది, మీరు వెళ్ళే దారిలో అని చెప్తుండ అబ్బాయి. అక్కడ కూడా అక్కడ ఉన్న అతను నేనే ఇచ్చాను నా చేతులతో డబ్బులని అతను ప్రత్యక్ష సాక్షి చెప్తుంటే కూడా ఇక్కడ ఇప్పుడు అతను ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి చక్క పక్కన పెట్టుకొని చక్క చూసుకుంటూ చెప్పేస్తాడు శివ చౌహాన్. ఫోటోలు చూపిస్తున్నారండి, ఫోటోలు చూపించి ఎక్స్ప్లెనేషన్ కాదు మాకు కావాల్సింది, మేము ఇచ్చిన ఆధారాలకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి. ఇప్పుడు మేము అసలు మంగ్లీ గారు ఏమన్నారు, ఆడెవడో నాకు తెలియదు అని అన్నారు, ఆడెవడో మీకు తెలియకపోతే రానున్న అంటే ఆవిడ అనుకున్నారు ఇది ఏం కాదులే, ఇది బయటకు వచ్చేది కాదులే, ఇదంతా మనం ఆవిడకి అలవాటే, ఆవిడ తెర ముందు ఒకలా ఉంటారు, మంగ్లీ గారు తెర వెనక చాలా అసహ్యమైన మాటలు మాట్లాడతారు. ఏం మాట్లాడారు? అది ఆవిడ కూడా అంది కదా, పంజాగుట్ట ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు, పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు, అవునండి మీ మీద కేసు పెడతానంటే అరగంటకి ఎందుకు మాట్లాడమని. అరగంటగా మాట్లాడడం వేరు, బూతులు కూడా మీరు చూస్తే తిరుమలని మా ఫ్రెండ్ ని ప్రత్యూష రాథోడ్ చెల్లికి ఫోన్ చేసి ఏం మాట్లాడిందో మీరు అందరూ విన్నారు. అంటే నేనేమంటానంటే ఒక సాధారణ స్త్రీ, ఒక గృహిణి, ఆవిడ అయితే ఆవిడకి మ్యారేజ్ అయ్యి ఏవో డైవర్స్ అవి మనకి ఇవి అంటే మనకు సంబంధం లేని విషయం, ఒక సాధారణ స్త్రీ అలా మాట్లాడగలదా?
ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు అమ్మ వాళ్ళు కానీ వాళ్ళు అలా మాట్లాడతారా? అట్లా చాలా పద్ధతిగా ఎంత పొలైట్గా మాట్లాడతారంటే ఆవిడ నిజంగానే చాలా యారగెంట్, నిజంగా చాలా యారగెంట్. వాళ్ళకి ఎందుకు అంత అంటే అంతే కదా. ఇప్పుడు ఎంతమంది లేరండి సెలబ్రిటీస్? మమ్మల్ని పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కి ఆవిడ సెటిల్మెంట్కి పిలిపించినప్పుడు నేను ఆవిడకి చెప్పా, అమ్మా నన్ను నువ్వు యూట్యూబ్ లాయర్వే, నువ్వు అంతా ఇదన్నా, అమ్మా నువ్వు యూట్యూబ్ నుంచే వచ్చినావు, నువ్వు ఏఆర్ రెహమాన్ గారు లాగా లేకపోతే పెద్ద ఇళయరాజా గారు లతా మంగేష్కర్ గారు లాగా నువ్వేం రాలేదమ్మా, నువ్వు యూట్యూబ్లో పాటలు పాడుకుంటే వచ్చావు, అది గుర్తుపెట్టుకొని కూడా నేను చెప్పా. అది కూడా చెప్తే ఏంటంటే ఎట్లా అంటే ఆవిడ ఒక ప్రిన్సెస్, ఎట్లా అంటే మహారాణి ఎలా అయితే ఇప్పుడు మనకు ఉన్నారో అట్లా ఫీల్ అయిపోతుంది అన్నట్టు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది వాళ్ళ వ్యక్తిత్వం అనుకోండి. కానీ ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో పస లేకుండా అయిపోయింది. శివ చౌహాన్ పెట్టిన దాంట్లో పస లేకుండా అయిపోయింది. ఏం మాట్లాడారు అందులో, ఏం నిజాలు ఇచ్చారు, ఏం ఆధారాలు ఇచ్చారు? మంగ్లీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు నాది, ఏది ఆవిడ దొంగతనంగా ఏది మన వేణుగుడుగుల గారు మేము అన్నది ఉంది. అందులో వాళ్ళ గడ్డం పట్టుకొని బ్రతులాడుతున్నట్టుంది. అందులో నేను ఎక్కడైనా బెదిరించినట్టు గానీ డబ్బులు అడిగినట్టు గానీ ఎక్కడైనా ఉందా? అదే అసలు ఆ వీడియో రిలీజ్ చేశారు. ఆవిడ దగ్గర నిజంగా వాస్తవాలు ఉండి ఆవిడ దగ్గర నిజంగా ఎవిడెన్స్ ఉంటే ఆ వీడియోతో పాటు ఇవి కూడా రిలీజ్ చేయాలి కదా, చెప్పండి. అవును. సో ఇక్కడ ఏంటి అని అంటే మనుషుల్ని మభ్యపెట్టామని ప్రతి స్థాయిలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, వాళ్ళు విఫలం అవుతూనే ఉన్నారు. ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి దేవరకొండ ఎక్కడ, దేవరకొండ దగ్గర ఒద్దిపట్ల తాండా ఎక్కడ, మిర్యాలగూడ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ? మిర్యాలగూడ